ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ అయితే నేను చార్మినార్ దగ్గర ఉన్నా. అసలు చార్మినార్ నేను ఎందుకు వచ్చినా అనేది మీకు చెప్తా. ఫస్ట్ ఒక్కసారి చార్మినార్ పరిసర ప్రాంతం ఎట్లా ఉందని ఒక్కసారి విజువల్స్లో చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా మనకి చిన్న చిన్న షాప్స్, లేదంటే తోపుడు బండ్లు, లేదంటే ఇక్కడ దీనిపైనే కూర్చొని చిన్నగా రింగ్స్, లేదంటే జ్యువెలరీ, క్లాత్, హ్యాట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఇక్కడ అమ్మే వాళ్ళు ఉంటారనమాట. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఏకదమ్ ఖాళీగా కనిపిస్తుంది. ఏకదమ్ ఖాళీ అని చెప్పే కంటే కూడా కింద ఫ్లోర్ మనకు కనిపిస్తుంది. మీరు గమనిస్తురా, మనకి కింద ఫ్లోర్ కనిపిస్తుంది. చార్మినార్ ముందు ఉండే ఫ్లోర్ కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్ చార్మినార్ ముందంతా కూడా ఇట్లే ఉంది. అండ్ చార్మినార్ రైట్ సైడ్ మనకి టువర్డ్స్ రైట్ సైడ్ ఎగ్జాక్ట్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నామన్నమాట. ఈవెన్ ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఒకసారి విజువల్స్లో చూడండి పోలీస్ స్టేషన్ ముందు ఎట్లా ఉంది అనేది. సో పోలీస్ స్టేషన్ ముందు కూడా పోలీస్ వెహికల్స్, ఫైర్ సిబ్బందికి సంబంధించిన వెహికల్ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన వెహికల్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ టువర్డ్స్ ఇక్కడ నుంచి మనం భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర చూద్దాం. సో అక్కడ వరకు కూడా సేమ్ హ్యాస్టీస్ ఇట్లా ఖాళీ ఫ్లోరే కనిపిస్తుంది. ఎందుకు ఇంత ఖాళీ ఉంది అని అంటే మనకందరూ కూడా తెలిసిందే, పహల్గామ్ దాడికి మనం ఖచ్చితంగా బదులు చెప్పాలి పాకిస్తాన్ కానీ సింధూర్ ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ నుంచి వచ్చే ఎన్నో ప్రకటనలు కూడా మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా మేము కూడా బదులు తీసుకుంటాం, ఇంతకింత తీర్చుకుంటాం అని ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్న సందర్భం, పరిస్థితి. సో అందుకని మనం కూడా చాలా సెక్యూర్డ్గా ఉండాలి కదా. సో అవాంఛనీయ ఘటనలు ఏవి జరగకుండా ఉండాలి. సో ఘటనలో ఎవరు కూడా బాధితులు ఉండకుండా ఉండాలి, క్షతగాత్రులు ఉండకుండా ఉండాలి అంటే ఈ మాత్రం సెక్యూరిటీ ఉండాలి కదా. సో అందుకనే ఇదంతా కూడా ఖాళీ చేయించేసారనమాట. ఓన్లీ చార్మినార్ బ్యాక్ సైడ్ నుంచి టిల్ మక్కా మసీద్ వరకు మాత్రమే షాప్స్. ఈ ఏరియా మొత్తం ఖాళీ అండ్ విజిబిలిటీ ఉండేలాగా. ఇప్పుడు హైదరాబాద్లో 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి పాక్ సంబంధించిన ఎన్నో వ్యాఖ్యలు, ఎన్నో స్టేట్మెంట్స్. సో మేము కూడా ప్రతీకార చర్యలకు దిగుతామంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు, ఇవన్నీ ఒకవైపు. సో దానికి సంబంధించిన సెక్యూరిటీ చూసుకుంటున్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ చూసుకుంటున్నారు. అండ్ దీంతోపాటు ప్రపంచ దేశాలన్నీ కేవలం వారి వైపు ఇండియాని చూస్తుండడం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల సుందరీమణులందరూ కూడా హైదరాబాద్లో ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో సుందరీమణులు ఉన్నారు అంటే ఈ మాత్రం సెక్యూరిటీ లేకపోతే ఎట్లా? అందుకనే కంప్లీట్ ఫుల్ సెక్యూరిటీ కనిపిస్తుంది. ఆ సెక్యూరిటీలో భాగంగానే చార్మినార్ అంతా మనకి ఇక్కడ ఉండే సూమ్సాంగ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా సూమ్సామ్ అని అయితే నేను అనలేను. షాపింగ్ కాస్త తగ్గించిండ్రు, విజిబిలిటీ ఏరియా ఉండేటట్టు ఏర్పాటు చేసిండ్రు, సీసీ కెమెరాలు పెంచిండ్రు, సెక్యూరిటీ పెంచిండ్రు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెంచిండ్రు, పెట్రోలింగ్ పెంచిండ్రు, మఫ్టీలో పోలీసులు పెంచిండ్రు. ఇట్లా ప్రతి టీమ్ ఆఫ్ పోలీసులు అనేది భద్రత పెంచారు. ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నా, మీకు అక్కడ వెహికల్ పైన కూడా 2 వీలర్ పైన పోలీస్ అధికారి మనకు కనిపిస్తున్నారు. చూసిరా? సో విజువల్స్లో కనిపిస్తుంది అనుకుంటా మీకు. పోలీస్ అధికారి చార్మినార్ చుట్టూ చక్కర్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి కూడా సెక్యూరిటీ పెంచారు. సో ఇదంతా ఏంటంటే ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడం అండ్ ఫుల్ సెక్యూర్డ్గా మన ప్రాంతాన్ని, మన ప్రజల్ని అండ్ ఇక్కడుండే వ్యాపారులతో పాటు పహల్గామ్ ఎట్లా టూరిస్ట్ స్పాటో అట్లాంటిదే చార్మినార్ కూడా ఇంకొక టూరిస్ట్ స్పాటే. ఇక్కడ కేవలం లోకల్స్ మాత్రమే కాదు, నాన్ లోకల్స్ వస్తుంటారు, విదేశీయులు కూడా ఇక్కడికి వస్తుంటారు, ఈ హెరిటేజ్ చూడడానికి వస్తుంటారు, హైదరాబాద్ ఫుడ్ టేస్ట్ చేయడానికి వస్తుంటారు. అండ్ ఇక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు, ఇక్కడ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. స్పెషల్లీ మనం చార్మినార్ రైట్ సైడ్ చూస్తే లాడ్ బజార్ గాజులు, సో ఎంతో ప్రతిష్టాత్మకంగా జిఐ గుర్తింపు పొందిన లక్క గాజులు. సో ఆ మేకింగ్ చూడడానికి వస్తుంటారు. సో ఇట్లా చాలా మంది టూరిస్టులు అనేది వస్తూ పోతూ ఉంటారు, వందల్లో కాదు వేలల్లో వస్తుంటారండి. సో అందుకని ఇట్లాంటి ప్లేస్ సెక్యూరిటీ ఉంచాలి అని చెప్పేసి ఇంత సెక్యూర్డ్గా ఉంచారు. అందుకని ఈ జస్ట్ మనకి ఈ పరిస్థితి కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. సో ఈ కొంచెం ఖాళీ కొన్ని రోజులు మాత్రమే. అవును, ఇక్కడ ఉండే చిరు వ్యాపారులకు కాస్త ఇబ్బంది అవుతుందేమో, కానీ వాళ్ళ కుటుంబాలు గడవడానికి కూడా ఇబ్బంది అవుతుందేమో, అది కాదంటలే. కాకపోతే వాళ్ళు వాళ్ళ కుటుంబాల కంటే కూడా ఇక్కడ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రపంచ దేశాలందరూ సుందరిమణులు ఇక్కడ ఉన్నప్పుడు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ మాత్రమే కాదు, మన ఇండియా ప్రైడ్, మన సెక్యూరిటీ సిస్టమ్ ప్రైడ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియా అంతా కూడా ఫుల్ టు ఫుల్ సెక్యూరిటీలో పెంచారు. అండ్ ఇప్పటి నుంచే కాదు, పహల్గామ్ దాడి తర్వాత ఎప్పుడైతే బార్డర్లో ఫోర్సెస్ పెట్టిర్రో, ఎప్పుడైతే బార్డర్లో ఇష్యూ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి కూడా మనకి చార్మినార్ దగ్గర కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే. కానీ ఆ బందోబస్తు
ఇంకింత పెంచే ప్రయత్నం చేసిర్రు అండ్ ఇంకింత పెంచారు అనేది చెప్పొచ్చు అనమాట. సో అందుకనే మనకి విజిబిలిటీ కనిపిస్తుంది. అండ్ మనకి రైట్ సైడ్ చార్మినార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటే లెఫ్ట్ సైడ్ మనకి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది అనమాట. సో ఒక్కసారి లా అండ్ ఆర్డర్ పోలీస్ ఇస్తే కూడా ఇన్ జనరల్గా వాళ్ళ వర్క్లో వాళ్ళు పోలీస్ సిబ్బంది చాలా బిజీగా ఉంటారు. కానీ స్టేషన్ బయట కూడా మన కోసం డ్యూటీ చేస్తున్న పరిస్థితి. స్టేషన్ బయట కూడా సెక్యూరిటీ సిబ్బంది ఒక నిఘా వేసిన పరిస్థితి. అంటే కేవలం పోలీస్ స్టేషన్ ముందే కాదు, ఇప్పుడు ఉండే ప్రతి ప్రాంతంలో కూడా మఫ్టీలో పోలీసులు తిరుగుతూనే ఉంటారు. అంత కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మనకి ఇవ్వాలి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఒక్కసారి ఈ పరిస్థితుల గురించి ఇక్కడ ఉండే వాళ్ళతో మనం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తుంటే ఖాళీ కనిపిస్తుంది కదా, ఆ ఖాళీకి రీజన్ ఇదే అని ఇప్పటివరకు అధికారులు చెప్పిన మాటలు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉండే పరిస్థితుల గురించి నేను కాస్త అనాలిసిస్ చేసి చెప్పిన అనమాట. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఇక్కడ వీళ్ళతో మాట్లాడితే మాత్రమే తెలుస్తుంది. భయ్యా నమస్తే, क्या बेचते आप इधर? दुकान बाली। हाँ? बाली बेचते। किधर रहते था आपका दुकान? यहीं पे चार मीनार में। यहीं पे। पर अब तो अभी बहुत सुमसम दिख रहा, क्यों? सुनसान बंद है चार मीनार। क्यों ऐसा? ऐसा पता नहीं क्या चीज़ कुछ पुलिस लोगों को ऑर्डर है कि शॉप यस बंद है, पुलिस लोगों का बोल कितने दिन तक बंद रहेगा? ऐसे ही 15 तारीख तक। 15 तारीख तक बंद रहेगा। यस। सो उस तरफ मक्का मस्जिद साइड ही रहेगा शॉप्स? नहीं शॉप इधर ही बंद है, मक्का मस्जिद की तरफ ही। मैडम ये वो बाहर से कंट्री से लोग आ रहे हैं तो इसलिए बंद करा रहे हैं। 15 तारीख तक बंद रहेगा, उसके बाद खुल जाएगा। कब से बंद है ये मंडे से बंद होने वाला है। ये ओह, मंडे से पूरा बंद ही? पूरा बंद हो जाएगा, 15 तारीख तक खुलेगा पूरा। ओके, इधर तो अभी से बंद हो गया? इधर उधर है ना काम, उधर का पूरा खुला रहेगा, इधर काम रहेगा पूरा। जितना भी है पूरा लोग इधर आएंगे, बाहर जितनी कंट्री बाहर की है पूरे लोग आने वाले हैं। ओके ठीक तो है। अभी सिक्योरिटी कैसे है चारमीनार पे? बहुत अच्छा है। बहुत बड़ा? कुछ सिक्योरिटी बड़ा आने वाला है, अभी तो कोई नहीं आया ना, खाली बंद करा दिया है, खाली पीछे पीछे हटा दिया है बस। ओके, कितने दिन से ऐसे चल रहे? 4-5 दिन से ऐसे चल रहा है। 4-5 दिन. సో నేను చెప్పినా కదా సెక్యూరిటీ రీజన్స్ ఆఫ్ 2 రీజన్స్. సో నేను చెప్పింది ఆయన కూడా చెప్తున్నాడు ఏంటంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హెరిటేజ్ వాక్ కూడా ఉండబోతుంది సుందరి మండలకు సంబంధించి. సో అందుకనే కూడా ఇక్కడ ఉండే షాప్స్ అన్ని కూడా తొలగించారు. సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదు. నమస్తే అన్న, తెలుగు వచ్చా? హిందీ आता. సో क्यों ऐसा सुमसम दिख रहा? इधर शॉप रहता था ना? सब दिख रहा है इधर, आ रहे पब्लिक आ रही उधर से, बोले तो मिस वर्ल्ड है? मिस्टर वर्ल्ड से आ रहे, ओके, इसलिए बंद है इसलिए दुकान? बंद है दुकान। सो कितने दिन ऐसे ही रहेगा? 13 तारीख तक। 13 तारीख ओके, ये इधर रखने वाला किधर गए फिर? ये बंद कर दिया, रख दिया अंदर सब, अंदर सब बंद कर दिया। अब कुछ भी नहीं चलेगा नहीं अभी? चलेगा, अब चलेगा 14 तारीख है, मंडे से लगती है पूरे। ओके, सो कब से ऐसे है? मंडे से? मंडे से फिर कितने दिन तक रहेगा ऐसे? वो भी 3 दिन रहता है। 3 दिन. आप लोग भी निकालना पड़ेगा या रहता है? हाँ निकलता है भी, ये चलता है, जो सामने लगे हैं वो लोग ही निकाल दिए. हाँ సో చెప్పినా కదా చార్మినార్ ముందు పెట్టిన షాప్స్ మాత్రం తీసేసారంట, మిగతా షాప్స్ అన్ని అట్లనే ఉన్నాయి అంటున్నారు. సో ఇంకొంతమంది వ్యాపారులతో మనం చార్మినార్ ముందు వ్యూ ఒకసారి విజువల్స్లో చూస్తుండండి. నేను వ్యాపారుల దగ్గరకు పోయి మాట్లాడే వరకు ఒక్కసారి చార్మినార్ దగ్గర ఎంత సుమ్సామ్గా ఉంది అండ్ దాంతోపాటు టూరిస్టులు ఎట్లా వస్తున్నారు అండ్ ఒక్కసారి ఆ విజువల్స్ ప్లాన్ చేయండి. సో ఒక్కసారి మీరు ఆ చార్మినార్ని చూస్తుండండి. అప్పటివరకు మనం ఒకసారి వ్యాపారులతో కూడా మాట్లాడదాం, చిరు వ్యాపారులతో. ఎందుకంటే చాలామంది చిరు వ్యాపారులు సంవత్సరాలుగా వాళ్ళ ఫాదరు, తర్వాత వాళ్ళ 4 ఫాదరు, తర్వాత వీళ్ళు ఇట్లా జనరేషన్ ఉండి కూడా ఇక్కడనే బిజినెస్ చేసుకుంటుంటారు అనమాట. సో అట్లాంటి ఇది ఏది కూడా ఇప్పుడు లేదు అంటిల్ 16th వరకు అని అయితే చెప్తున్నారు. సో ఇగో నేను వచ్చేసిన చూడండి, చార్మినార్ ముందు ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేసారు, స్టెప్ స్టేజ్. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఉండబోతున్నాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఏర్పాటు చేసారు. వచ్చే టూరిస్టులు కూడా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే కాస్త దీనిపైన నించొని ఉంటే ఫొటోస్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి అనమాట. సో అందుకని ఆ ఫోటో క్యాప్చర్స్ చేసుకోవడంలో వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారు. కానీ వ్యాపారులకైతే బిజినెస్ లేదు, చాలా సుమ్సమ్ ఖాళీగా ఉంది. దీనికి 2 రీజన్స్ నేను చెప్పిన కదా. ఒకటి సెక్యూరిటీ ఆఫ్ రీజన్, పహల్గామ్ దాడి తర్వాత అండ్ సింధూర్ ఆపరేషన్ తర్వాత సెక్యూరిటీ పెంచిండు అండ్ విజిబిలిటీ ఉండాలి కాబట్టి ఇది. అండ్ రెండోది మిస్ వరల్డ్ సంబంధించి మనకి సాటర్డే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పటికే చాలా మంది కూడా గెస్ట్లు వచ్చేసారు. సో వాళ్ళ సెక్యూరిటీ ఆఫ్ రీజన్స్తో కూడా చార్మినార్ పరిస్థితి ఇట్లా ఉందన్నమాట. సో ఇది వ్యాపారులకి అండ్ చార్మినార్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.